చూడండి జ్యోతి ప్రచోదయాలు దేవదేవ్యే నమో నమః. स्मरे पुंडरीकाक्षो सवाक्याभ्यंतर सुधीः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्ष्या नमः. हस्तं रक्षेय దీనికోసమే పూజకులని దండ వదిలిపెట్టు. నువ్వు కూడా హస్తం రక్షయాలయా దండ వదిలితే ఓం మాధుమ్యా ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. అమ్మాయి పోయి హస్తం రక్షయాలయా నీలాడు కేశవాయ నమః అడుగుపోయి నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః యోధనాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః నిద్రాయ నమః ఋషికేశాయ నమః పునామాయ నమః రామోదరాయ నమః వెంకటనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిద్రాయ నమః వృషత్తమాయ నమః అదోక్తిదాయ నమః నారసింహాయ నమః తుదాయ నమః జనార్దనాయ నమః श्री कृष्ण ब्रह्मणे नमो नमः. ओम నిర్ణయింది స్వామి. అంతకుముందు ఎన్నిసార్లు చేశాను. ఆ రోజు ఫోన్ సరిగ్గా రాలేదా, వినపడలేదు అన్నావా? అప్పుడు ఆ తర్వాత చాలాసార్లు చేశాను. లోకాభిరామం శ్రీరామం పూజా భోజనమాం యమో సర్వమంగళమాంగళ్యే ద్వేత్రపాదజాతయే చిరంజీవి త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః మమ ఏత్రాభ్య నమః వాణీరభ్య నక్షత్రం తీసుకుని 5 నిమిషాలు వేసుకోండి. ఓం ప్రాణానాయమ్య అత్యంత బాధ వేసుకోండి. ఓం ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో పరివిదాద ఏదేవం విభారక ఏదే తమిళ బ్రహ్మభోర్తి పరమేంద్రవృత్యా పరమేంద్ర పరిత్యత్వం దువేశ్వరే మూసేది మహావిష్ణునాగ్ని వంశ్యాంతి బ్రహ్మనాగ్ని విరాజేతదా ఎల్బే వైవస్ బ్రహ్మమందరే కలియుగే కృతవారి జింబోధి బీతే భారతవర్దే భారతేంద్ర మేరో రిచలిక్ భాగేసి చిరసేవాదివ్య ప్రదేదిక్నా గోరుచిరేణో దేవతాం బ్రాహ్మణ సాలిగ్రామ హరి విశ్వేశ్వరయన గురు జనని ప్రవది షష్ఠీతమధ్యే శ్రోభక్తుల శ్రీకృష్ణానంబత్రే దక్షిణాదినే శ్రద్ధతో కార్తీక మాసే శుక్లపక్షే శుద్ధస్యాం భాద్రా త్రికల పూర్ణిమాయాం భాద్రా వాగతో శోభాద్రే శుభభాద్రే గురువాద్రే నక్షత్రం యోగే స్మరణీయం విన విశిష్టంలో శ్రీమాన్ శ్రీమదః అస్య మనస్య గోత్రమస్య గోత్రమస్య విధరుత్తనామదేస్య ధర్మత్రిదేస్య ధర్మతనామదేస్య ధర్మదేస్య కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్ర ప్రసాద సిద్ధ్యర్థం మమ వసతిగృహే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం మమ ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ నరకోశ జనకోశ నిరాదన అపముచ్చు దయ ఆందోళన నివారణ సిద్ధ్యర్థం సంపూర్ణత పార్వతీ పరమేశ్వర అనుగ్రహ
ప్రసాద సిద్ధ్యర్థం కృత్తికా నక్షత్ర కృత్తిక మహాలక్ష్మి కార్తీక దామోదర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక పౌర్ణమి భృగువాసర మహాపర్వదిన పుణ్య సమయే రమా సమేత వీర వెంకట సత్యనారాయణ వ్రత ఆక్షే కర్మణి సాంగ సపరవార పరివార దేవత ప్రీత్యర్థం రమా సమేత వీర వెంకట సత్యనారాయణ వ్రత సమయే గణేశాది పంచపాలక ఇంద్రాది అష్టదిక్పాలక అధిదేవత ప్రత్యది దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ బ్రహ్మ వరుణ ఆవాహన సహిత ఆదో నిర్విఘ్నేన కలసమాప్తి అర్థం మహాగణపతి పూజాం కరిష్యే తదంగా కలస ఆరాధనం కరిష్యే. పూజాం కరిష్యే తదంగా కలసారాధనం కరిష్యే. కలసం గంధపుత్రాక్షదా నిక్షిప్య కలసం గంధపుత్రాక్షదా నిక్షిప్య స్థేనాత్యాద్య ముఖ్యపెట్టు. కలసం గంధపుత్రాక్షదా నిక్షిప్య ఏది కావాలి శ్రీరస్తో నమస్తన్మంగాని భవంతో నిత్య శ్రీరస్తో నిత్యదం మంగళాని భవంతో కథగట్టుకొని జయ భోల్ గణేష్ మహారాజకే ఓం ధుమగత్రే గ్రంథస్య గణాధిప ధూమగేత గణాధిక్య పాదంతో గణాధనా ఒక్కరుండ మధ్యలో నుంచి ప్రవేదే యజ్ఞమేంద్ర సంగ్రామేంద్రగాదేదో ఒక్కరుండగమి ఓం గౌరీ మాదేర సాక్షాత్వేగపదే దశపదే చతుర్పదే అష్టాపదే నవైభూతి నత్రాక్షర పరమేభ్యమన్ గౌరీం లోకపాలకమావాయామి స్థాపయాం పూరయామి ఓం మా కృష్ణ సప్తమానాని వేదీనం సంవత్సరం నిరంజనే దుదరదీనా దీవోజా దిగుణా విష్ణున్నో హరిదేవత ప్రత్యేక దేవతా దేవతానిత్యారోగ్యవచ్చే సూర్యగ్రహమావాయామి స్థాపయాం పూరయామి వాం ఆప్యార సురమేత్రేర విత్పర స్వభవక్తయం భవావరత్రంగదే దేవత ప్రత్యేక దేవతాదే సంగ్రహమావాయ స్థాపయాం పూరయామి అగ్నిర్మో ఉద్దానత్వగత్పదే దివ్యాయం అపాకం రేదాగం నిరందనే ఈ దేవత కుజగ్రహమావాయామి స్థాపయాం పూరయామి ఓం భో ఇంట్లో స్వదేన వ్యంజామృత్రూపే గ్రమావాయామి స్థాపయాం పూరయామి ఓం సమగ్నిరగ్నిపక్షదన్న స్థాపదురంబారో మాత్పరపమృత్య
नेत्रमावायामि स्थापयामि पूजयामि ओम केतुं ओम के चित्तयामि केतुं केतवे वेदामर्या वेदे या भूरत वेदना जितानि योतप्येदा केतु गणमावायामि स्थापयामि पूजयामि इंद्रं वसुदेव्यात्मनो केवला अग्निं दोरं भीमये बोधानं दत्तवे सिकुटं कद्रुद्राय प्रदेश विक्रमदेव वोच्चे वसुन्तमकं नुदे यमा यदोमकं हिमालयमकं विघ्न यज्ञदो तनुदार्यां पूर्णपरा वज्रनागदेकं निरुतं दिक्पालकमावाहयामि स्थापयामि बोधयामि धूमं समादकं धूमाभिरं कर्मण्यं ददातु ओम ब्रह्मदेवानां प्रवेकवेनास्तानामिदमगानां ज्ञानाय दिलवरानायकं तव पवित्रवत्येतरेवन्नैवमेवनसुलिया मध्यानोदयादावर्तते ब्रह्मवर्णमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मवर्णमावाहयामि स्थापयामि पूजयामि కొండ మీద చేస్తాను కొండ మీద ब्रह्मवर्णमावाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मदेवानां प्रवेकवेनामुषद्विप्राणामैव उर्गानां तेन वज्रानागत्रचिन्वगानां शोभपवित्रवत्येतरेवन्नो 70 మంది సింపుల్ గా ब्रह्मवर्णमावाहयामि నిన్నే स्थापयामि ब्रह्मवर्णमावाहयामि स्थापयामि ఏంటి ब्रह्मवर्णमावाहयामि स्थापयामि पूजयामि असुरीरेर्वणत्मायभ्यो नमो नमः పంచామృతాలు చూసాను నాకు అంత పెద్ద సాటిస్ఫై అవ్వలేదు పాలు పెరుగు నెయ్యి తేనె అక్కడనే ఉంది కదా అక్కడ ఉన్నాయి గిన్నెలో ఇందాక ఆవుపాడిస్తాంది పెరుగు ఇస్త్రీ పెట్టుతో ఫ్రిడ్జ్లో డబ్బాలు కదా పాలేవి వదినా అవన్నీ కలిపినాయా? ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఆయన పాల ప్యాకెట్ ఇచ్చింది కదా నేను చేస్తుంది కదా. నేను ఇస్తున్నాను నేను. కూడా అందించి నెయ్యి. మామూలు పెట్రోల్ పెట్టి చేస్తే వచ్చి అంత నీట్గా రావాలి అక్క పెరుగుందా అవును. ఎక్కడ గిన్నెలతో నేను కంప్లీట్ ఇప్పుడు 90లే చేయాలి పైన మొత్తం తీసుకుంటే కూడా 90లే నేను నా ఉద్దేశం ఇంకా నేను పోయినా అవన్నీ తీసి పారేసి కంప్లీట్ పైన మొత్తం 90 పెట్టాలి 2 లక్షలు కానీ 5 లక్షలు 50 లక్షలు श्रींगदे ओम ऋतिक्रवर्णोगारकं विष्णुरुसवादिना स्वभिनामकाकृतो नायोगं ददातिततो शुक्रमदिज्योतिदशदेवपसुवितोत्पुनः तच्चेत्रवितुलो सूर्यस्य रश्मिभिः मधुवादा ददागते मधुकरविन्दवः माध्येन सुरपाद्यगण्डया उत्तमाभ्येर्गावो भवन्तुना मधुमधुमधु त्वां सर्वत्र सावेतुनाम्ने स्वागतवेत्नादिवर्णाय भागवे बृहस्पते मधुमागुम्भनान्या ॐ यां फलने देवमास्तायाचिवक्रे बृहस्पते सदोरासाना कुञ्जं स्वगुम्भतः आभोदयदां विराजो अधिमुद्रा यदारोत्सविद्रां पश्यां भूमकापुरा कृतविनाशविनामकागतो प्रणआयोगं प्रदायतु पञ्चमस्नामहं करिष्ये ॐ मा बोधिकरणयोत्तरयोग्यदातनामहेरचितयोत्व श्रीवतमोर्हत्तस्य भादयतेजना उषधीर्देवमादरहरस्वरिङ्गावो नयनानन्द
ఈశ్వరీగం సర్వభూతానాం తామివ ప్రేరయ जय बोल सांबार के गोविंदा गोविंदा బాధపడుతున్నట్ట బాధపడుతుంటే సన్యాస రూపంలో ఇంత ప్రేమ రూపంలో వచ్చాట చిన్నాస్వామి గారు 20 సంవత్సరాల బ్రాహ్మడు ఏ రూపంలో ఉంటారో ఆ రూపంలో వచ్చి ఆయన ఏమి చేద్దాం దీనంగా ఉన్నావంటే అప్పుడు ఆయన చెప్తున్నాడా అయ్యా నువ్వు ఆర్చేవాడు తీర్చేవాడయ్యా నేను అన్నాట బాబు నాయన ఆర్చేవాడు నేనే తీర్చేవాడు నేనే నువ్వు ఆ కాశీ నదిలో గంగా నదిలో నన్ను వధించుకుని విశ్వేశ్వరం గుడికి వెళ్ళి విచారం చేసుకుని విశ్వనామ రూపాభ్యాం యా దేవి సుమంగళ త్రయోదంపనాతుందాం సర్వదోదయమంగళం అనే మంత్రం చదువుకుని నీ కాలు అంత అయినాక చెప్పేటాడు అప్పుడు గతకాలం లేచి కలవృత్యాలు తీర్చుకుని స్నానం సంజయం చేసుకున్న తర్వాత విశ్వేశ్వరం నమస్కారం చేసుకుని ఈ మంత్రం చదువుకుని బయటికి తప్పగా బాగుందని చెప్పేస్తాను ఆ బ్రాహ్మణుడు బయటికి వెళ్తూ కూడా మంత్రం చదువుకుని వెళ్ళేటండి అలాగానే అయ్యా ఇచ్చదేవా ఈరోజు నాకు ఏ సమయం వస్తుందో ఆ ధనంతో తప్పకుండా ఈరోజు వృతం చేసుకుంటాను అనుకుని బయటికి వెళ్ళేటండి వెళ్తే సత్యదేవ చేత ఆయనకి ఈ వీరి నుంచి ఆ వీరి వెళ్ళేవాడికి జోడి నింపుకున్నాడు ఇంటికి వచ్చాడు అయితే అతను వృతం చేసుకుందామంటే ఇలా చేసుకోవాలో ఏమేం కావాలో మంచికి ఎటువంటి ఎవరో అమ్మగారు ఉంటే అమ్మగారు నేను వ్రతాన్ని చేసుకుందాం అనుకుంటున్నాను దానికి ఏమేం కావాలో తెలియదమ్మా కొంచెం నేను పెద్దగా వచ్చి నువ్వు చెప్పండి అంటే నాయన సరే వస్తా సాయంత్రం సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు నువ్వు బాటం ఉండాలన్నాక కలగుత్యాలు తీసుకుని స్నానం చేసుకుని అది సాయంత్రం సూర్యాస్తమయంలో ఇంట్లో ఈ గౌరవంకి పెట్టుకుని తర్వాత ఆది పూజ దేవాలయం అంటే దేవుని ఎందుకు పెట్టాలంటే దీపం లేదా ఏ పూజ పనికిరాదు ఎందుచేత అది పూజ ఏ పూజ సత్యనారాయణ పూజ వెంకటేశ్వరం దీపారాధన లేదా ఈశ్వర అభిషేకమా లక్ష్మీదేవి పూజ శరీరం కొడుకనే ఆ దీపం మనం ఎలా కొలుస్తున్నామో ఆ కొలిచినప్పుడు ఆ దేవతలు ఆ దీపంలో ఉంటారు ఆ కాలంలో వాళ్ళు ఆ వీక్షణ పడగానే అది మనకి ప్రసాదంగా మారుతుంది మన ప్రసాదం తీసుకుంటాం చూడట్టు తీసుకుంటారా ఎవరైనా తీసుకోడు సుదేవా నాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొడితే తప్పకుండా ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసుకుంటాను అది చేత సత్యనారాయణ ఒక దయ చేత అని సంతానం కలిగింది సంతానం కలిగినాక అందరినీ కాకేసుకుని ఇవాళ మహారాజు గారి ఇంట్లో చంద్రకేతు మహారాజు గారి ఇంట్లో నామకరణము వ్రతం చేసుకున్నాడు అందరినీ కూడా భోజనానికి ముఖ్యంగా పట్టుకుంటా కూడా చోటి పిలిచేటాడు చేసి అందరూ వచ్చారు నామకరణానికి వచ్చారు అందరూ కూడా పేరు పెట్టి కాకేసుకుని నాట్యానకాలం మొత్తం ఉంటాయి అలాగే ఈ చేస్తుంటే సాధువనే సావుకారి గారు ఆ కాంచీ నదిపోలోంచి వాడలోంచి పోతున్నట్ట వెళ్ళిపోతుంటే అక్కడ ఏమిటి అంతం జనం ఉన్నారు అర్థం చేసుకున్నారా ఈయన దేవతా ప్రతిష్ట ఇది వివాహమా అనుకున్నట్ట చూస్తే అది వివాహం కాదు ప్రతిష్ట కాదు కదా అక్కడికి వెళ్ళి ఆ చదువునే సావుకారు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఓ మహానుభావ నువ్వు చేసుకున్నావు కదా నేను దానికి అన్నట్టు చెప్పాడు
ఈ ఉడికాముఖి మా రాజు ఎలాగైతే చేసుకున్నారో ఆ స్వర్గనే స్వర్గాని గారి యొక్క భార్య పేరు లీలావతి. ఓ లీలావతి, ఇదిగో సత్యనారాయణ ప్రసాదం. ఈయన ఈ స్వర్గాని గారు ఎప్పుడైనా ఇంట్లో వస్తే 3 రోజులకో వారానికో 2 వారాలకో ఇది వ్యాపారం బయటకు వచ్చి ఇంటికి ఇప్పుడు వాళ్ళ భార్య లీలావతి ఇదిగో సత్యనారాయణ ప్రసాదం. మనకి కూడా సంతానం కలగాలి కదా, సంతానం గురించి తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి నాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వస్తే తప్పకుండా వృత్తం చేసుకుంటారు అనుకున్నాట. అనుకున్న తర్వాత అతను వృత్తం చేసుకున్నాడు. చేసుకుని సత్యనారాయణ చేత ఆయనకి మంచి పన్నెండు పాప పుట్టినట్టండి. అది ఎలా ఉందయ్యా, పాఠ్యం నుంచి పుణ్యం దాకా కాకేసుకుని అందరికీ కూడా ఆ నామకరణానికి ఏం పేరు పెడతారంటే ఇంటి కళగం కనుక అమ్మాయి పేరు కళావతి పెట్టారు. అమృత వాక్యమలే వాళ్ళకి అమ్మకారం గుర్తించి దీర్ఘాయుష్మాన్ బాబా జదాయుష్మాన్ బాబా చెప్పాడు కదా. మార్చాలకాలం 3 అయిందట. అప్పుడే అనుకున్నట్ట ఈయన ఇప్పుడు మనం పూర్తి చేసుకుంటే ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది, ఇప్పుడే మనం తింటే ఎవరు తింటారు కదా. సరేలే సత్యనారాయణ స్వామి నన్ను క్షమించు, నీ వ్రతాన్ని మా అమ్మాయి వివాహం చేసుకుంటాను క్షమించు అన్నట్టని అనగానే ఆ సాహుకారి గారు అమ్మటే ఆ ప్రసాదాన్ని సేకరించుకుని పంపించారు. ఆ తర్వాత అప్పుడు ఏమయ్యా అంటే, ఓహో ఈ మానవుడు మా అమ్మాయి పుట్టినాక ఇలా అన్నారు కదా, సరే ఇంకా ముందు కట్టుకుంటాం అనుకుని ఆ వృత్తం చూస్తున్నట. వస్తుంటే అప్పుడు పూర్వకాలంలో గర్భాష్టమైన ఆ స్వరూపి సాహుకారి గారు అలా భావాన్ని కాకేసి, అయ్యా బావగారు అమ్మాయి వయసు వచ్చింది కదా వివాహం చేద్దాం అని చెప్పేసి వివాహానికి కన్యావాటి ఇచ్చి అబ్బాయిని కూడా పంపించేటండి. తిరిగారు నేర్చుకున్నారు, ఇక్కడ మాట్లాడుకున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు. వివాహం పెళ్లి 3 రోజుల బాగా పండగ అక్కడ 3 ఇక్కడ 3 అన్నీ అయిపోయినాయి కానీ పూజ లేదు వృత్తం లేదు అనుకున్నారు. అప్పుడు ఈ సత్యనారాయణ శుద్ధ ఆచమనంలో ప్రయామి सांबार की गोविंदा अच्छा चतुर्थोज्ञान प्रारंभ ఇంకొంచెం పట్టుకోండి మధ్య పట్టుకోండి. మీరు కూడా మీరు కూడా పట్టుకోండి. అక్క మాడి